Yes, welcome to Ruchi Chudu. Hi Harika. Hi. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తావా? పుదీనా, ఉప్పు, పసుపు, కొత్తిమీర, పచ్చిమిర్చి, గోంగూర పేస్ట్, ఆనియన్, ఆయిల్, మసాలా దినుసులు, జీడిపప్పు, రైస్. గోంగూర బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. మరి హారిక, గోంగూర బిర్యానీకి గోంగూర పేస్ట్ కావాలి అన్నావు, అలాగే రైస్ అంటున్నావు కదా, ఇది రెగ్యులర్గా చేసే బిర్యానీ రెసిపీనేనా? లేదు, రెగ్యులర్గా గోంగూర వేసి మామూలుగా మనం పుదీనా రైస్ అలా చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇది గోంగూర ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోంగూరని కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఓకే, పసుపు వేసి బాయిల్ చేయాలి. బాయిల్ చేశాక పేస్ట్ చేయాలి. కారం, ఉప్పు, పసుపు మూడు వేసి గోంగూరని బాయిల్ చేయాలి. ఓకే, బాయిల్ చేసిన తర్వాత ఇలా పేస్ట్ చేసేసా. ఓకే, అంటే బాయిల్ చేయడానికి ఏదైతే వాటర్ యూజ్ చేస్తా మొత్తం డ్రైన్ చేసేసిన తర్వాత నార్మల్ గా మిక్సీ పట్టేసావు కదా. ఓకే, అప్పుడు మనకి ఇలా గట్టిగా వస్తుంది ముద్దలాగా. ఓకే, గోంగూరని తీసుకున్నారండి. గోంగూర ఆకులు వలిచిన తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి చక్కగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత పేస్ట్ చేసుకుంటే మనకి ఇలా గట్టిగా వస్తుందండి. ఈ గట్టిగా పేస్ట్ వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇలా తయారు చేసుకోవాలి. ఇంకేమైనా ప్రిపరేషన్స్ ఉన్నాయా, లేకపోతే డైరెక్ట్గా ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు? లేదు, బాస్మతి రైస్ ని మనం ఒక 1 hour ముందు నానబెట్టుకోవాలి. ఓకే, చక్కగా కడిగేసిన తర్వాత ఒక 1 hour నానబెట్టుకోవాలండి బాస్మతి రైస్ ని. ఓకే, తర్వాత ఇంకా స్టార్ట్ ప్రొసీజర్. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందేమో కదా? ఆయిల్ 10 మామూలుగా అయితే టేబుల్ స్పూన్స్తో 10 spoons మనం అందాజ. ఓకే, ఇంకా సరిపోతుందా? మీరు కొంచెం చాలు. ఓకే, మామూలుగా బిర్యానీ అంటే అందులో వెజిటేబుల్స్ ముక్కలు కూడా వేస్తూ ఉంటాం కదా, మరి ఇక్కడ ఏమైనా అది ఓన్లీ అదంతా ఇస్తే వెజిటేబుల్ అయిపోతుంది కదా. సో ఇది ఓన్లీ స్పెషల్లీ గోంగూర బిర్యానీ, ఇట్స్ నాట్ ఏ వెజిటేబుల్, రైట్? ఓకే, మరి దీన్ని గోంగూర రైస్ అని కూడా అనొచ్చు కదా, బిర్యానీ అని ఎందుకు? లేదు, గోంగూర రైస్ అంటే వేరే. మనం గోంగూర రైస్ అంటే అన్ని టైప్ ఆఫ్ బిర్యానీకి యూజ్ చేసే దినుసులు వేసుకోం కాబట్టి ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ బిర్యానీ అండ్ రైస్. ఓకే, జనరల్ గా పుదీనా రైస్ అయితే మనం వింటూనే ఉంటాము, పాలక్ రైస్ వింటాము. అలాంటిది గోంగూరతో గోంగూర రైస్ లా కాకుండా గోంగూర బిర్యానీ యూజ్ చేస్తోందండి. సో ఇందులో బేసిక్లీ బిర్యానీ మసాలా కావాల్సిన దినుసులు యూజ్ చేస్తాం. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కినట్టుంది కదా. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకోవాలి? దినుసులు అవి. మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవచ్చా? ఓకే, మసాలా దినుసుల్లో కూడా బిర్యానీ ఆకు తీసుకున్నాము, మొత్తం వేసేయచ్చా? ఓకే, అలాగే చెక్క, దాల్చిన చెక్క కూడా కొన్ని పలుకులు, లవంగం, యాలకులు. ఓకే, లవంగాలు వేసి ఈ మసాలా దినుసుల్లోనే గసగసాలు, షాజీరా అంటారు, అవి వేస్తే నార్మల్ ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ లైక్ దట్, సో అలా వెళ్ళిపోతుంది, అందుకని అవి యూజ్ చేయాలి. ఓకే, ఈ గోల్డెన్ బ్రౌన్ చేంజ్ అయింది కదా, సో ఆ కలర్ వచ్చాక ఓకే మనం మిర్చి, ఓకే, పొడుగ్గా తరుక్కున్న మిర్చిని యూజ్ చేస్తున్నాం. ఓకే, దీంట్లో మనం కారం యూజ్ చేయం కాబట్టి ఇవి ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఓకే, కొంచెం స్పైసీగా వస్తుంది. స్పైసీగా. ఓకే, మిర్చి తర్వాత వేడుతున్నప్పుడే అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది కూడా మనకి టేస్ట్కి తగ్గట్టే కదా. ఇది ఇంట్లోనే తయారు చేసేవా అల్లం వెల్లుల్లి ముద్దని కూడా? ఇంట్లోనే, మనకి బయట ఇట్స్ నాట్ గుడ్. అది కలర్ చేంజ్ అవుతుంది కదా, చేంజ్ అయ్యే టైంకి ఆనియన్స్. ఆనియన్స్ కావాలనుకుంటే మనం పొడుగ్గా కూడా చాప్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నా కూడా బాగుంటుంది. బిర్యానీలోకి మనకి బాగా తెలుస్తూ ఉండాలి అని అనుకుంటే కనుక కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే కూడా బాగుంటుంది. అలా కాకుండా కొంతమంది ఆనియన్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడరు కాబట్టి దాన్ని చిన్న చిన్నగా చాప్ చేసేసుకుంటే ఫైన్గా మనకి ఆ టేస్ట్ అనేది తెలియదు, బట్ ఉంది అని అయితే తెలుస్తుంది మనకి. దాని టేస్ట్ అయితే యాడ్ అవుతుంది కానీ మనకి సెపరేట్గా తెలియకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు పసుపు. ఓకే, పసుపు వేసుకుంటారా బిర్యానీ? ఓకే, అందుకే నేను బిర్యానీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ రైస్. ఓకే, ఓకే, రైట్. సో ఇలాంటి డౌట్స్ ఏమీ అడగకూడదండి. హారిక ఏం వేస్తుందో సైలెంట్గా చూడాలంటే, ఎందుకు వేస్తున్నావు అని అడగాలి కానీ ఇలా వేసుకోవచ్చా అని మాత్రం అడగకూడదు. రైట్ హారిక, నెక్స్ట్ ఇప్పుడు అసలైన వంటకి మనం యూజ్ చేసే ఉప్పు. ఓకే,
సో ఇది ఓన్లీ రైస్ వరకే కదా, ఎందుకంటే ఇందాక గోంగూర పేస్ట్ లో ఆల్రెడీ మనం ఇది ఓన్లీ రైస్ వర్క్. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని లిమిటెడ్ గా వేసుకోవాలండి ఉప్పు అనేది. ఓకే, అది టోటల్ గా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఇది జస్ట్ ఫర్ స్మెల్లింగ్. ఓకే, అంతే, ఇట్స్ నాట్ మోర్. కొంచెం ఓకే, పుదీనా పచ్చిగానే తీసుకున్నాం కదా. ఓకే, జస్ట్ కొంచెం పుదీనా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ కొత్తిమీర కూడా ఓకే, లైట్ గా. ఓకే, ఇది ఆల్మోస్ట్ అయింది. ఓకే, ఇప్పుడు గోంగూర. ఓకే, రైట్. ఈ పేస్ట్ ని ఈ టైంలో వేయాలన్నమాట. అంటే మనం ముందుగా పోపు దినుసులన్నీ కూడా వేయించుకున్నాం కదండి, ఆ తర్వాత కొంచెం కొంచెంగా పుదీనా యాడ్ చేసుకున్నాము, కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసాం కదా. పుదీనా యాడ్ చేసుకున్నాము, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం మనకి ఉడికినాయి అని తెలిసే టైంకి ఈ గోంగూర పేస్ట్ ఏదైతే ముందుగా తయారు చేసుకున్నామో దీన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అది 1 కప్, 2 గ్లాసెస్ రైస్కి 1 కప్ గోంగూర. ఓకే, సో ఇప్పుడు గోంగూర పేస్ట్ కూడా యాడ్ చేసావు కదా, అది ఎంతసేపు అంటే పచ్చివాసన ఏం పోకర్లేదు, మనం ఆల్రెడీ దీన్ని బాయిల్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వేసాం కదా, ఇది కొంచెంసేపు మూత పెట్టేస్తే పైకి ఆయిల్ తేలుతుంది, సో అప్పుడు మనకు అయినట్టు. ఓకే, సో దానికి సుమారుగా ఎంతసేపు పట్టచ్చు? ఒక 5 minutes, 3 minutes, that's it. ఓకే, సో 5 minutes అయిపోయింది కదా, ఎంతవరకు వచ్చిందో చూద్దామా. ఆయిల్ అనేది పైకి తేలుతోంది కాబట్టి లోపల మనం ఓన్లీ గోంగూర పేస్టే కాదండి, ఏవేవైతే ఉల్లిపాయలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇవంతా కూడా చక్కగా మనకి ఉడికిపోయినాయి లేదని మగ్గిపోయినాయి అని చెప్పి మనకి తెలుస్తోంది, ఎందుకంటే ఆయిల్ అంతా కూడా పైకి తేలుతోంది కాబట్టి. ఓకే, దీని తర్వాత ఏంటి ప్రొసీజర్? ఇప్పుడు మనం రైస్. ఓకే, ఇది 2 గ్లాసెస్ రైస్. ఓకే, ముందుగా 2 గ్లాసెస్ రైస్ తీసుకుందండి. బాస్మతి రైస్ని మనకి 1 hour ముందు కడిగి నానపెట్టి ఉంచింది అనమాట. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకుంటావా? ఓకే, సో రైస్ వేసిన తర్వాత ఇప్పుడు వాటర్. రెగ్యులర్ రైస్ ప్రిపరేషన్కి బాస్మతి రైస్కి ఏమన్నా కొంచెం చేంజ్ ఉందంటావా? అంటే ఫస్ట్ మనం దాంట్లో అయితే వాటర్ పోస్తాం కదా, ఇప్పుడు ఫస్ట్ రైస్ వేసాక వాటర్. ఓకే, అంటే వాటర్ క్వాంటిటీలో అంటే కొలతల్లో ఏమన్నా మనకి 2 గ్లాసెస్ రైస్, సేమ్ ఇదే గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఓకే, 2కి 3 చాలు. అంటే రఫ్గా ఏంటంటే 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నప్పుడు 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఓకే, సో ముందుగా మొత్తం కలుపుతూ ఉంటే ఇందాక మనం ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో దాని ఫ్లేవర్ అంతా కూడా ఇక్కడ రైస్కి ఆల్రెడీ పడుతుంది అనే ఒక ఉద్దేశంతో కదా కలుపుతాం. రైస్ వేసేసాము, దానికి కావాల్సిన వాటర్ కూడా పోసాం కదా. మామూలుగా కుక్కర్ అయితే మనకి తెలిసిపోతుంది 2 విజిల్స్కో 3 విజిల్స్కో తీయాలి అని చెప్పి. ఇప్పుడు మనం విడిగా ప్యాన్ లో వండుతున్నాం కదా, ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇది 10 to 15 minutes. 10-15 minutes వెయిట్ చేయాలి. ఓకే, సో మూత పెట్టేద్దామా. గోంగూర కూడా మగ్గనిచ్చిన తర్వాత ఆయిల్ పైకి తేలింది కదండి. ఇప్పుడు మనం 2 గ్లాసుల బియ్యం ఏదైతే తీసుకున్నామో దాన్ని యాడ్ చేసుకున్నామో, బియ్యం యాడ్ చేసిన తరువాత చక్కగా కలుపుకోవాలండి. సో దట్ ఏంటంటే మనం ముందుగా వేసుకున్న ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బియ్యానికి చక్కగా పడతాయి. ఆ తర్వాత 2 గ్లాసుల బియ్యంకి 3 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. 3 గ్లాసుల నీళ్లు కూడా పోసిన తర్వాత ఒక 10 to 15 minutes పడుతుంది కదండి మనకి రైస్ ఉడకడానికి, అంతవరకు వెయిట్ చేద్దాం. హారిక 15 minutes అయిపోయింది కదా, చూద్దామా ఎంతవరకు ఉడికిందో. మంచి గుమగుమలాడుతోంది అండ్ ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఓకే, పలుకులు కూడా మనకి అయిపోయినట్టే తెలుస్తుంది. రైట్, సో డిష్ అవుట్ చేసేసుకోవడమేనా? గుమగుమలాడే గోంగూర బిర్యానీ రెడీ. ఓకే, రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. గుమగుమలాడే వేడి వేడి గోంగూర బిర్యానీ రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాం. సూపర్ ఉంది. అంటే మనం ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా మైల్డ్గా ఉన్నాయండి. అండ్ బిర్యానీ టేస్ట్ అనగానే మనం గోంగూర బిర్యానీ అంటున్నాం, కానీ ఎగ్జాక్ట్గా మనకి దొరికే బిర్యానీ లాగా అసలు కంపేర్ చేసుకోవడానికి ఛాన్స్ కూడా లేదండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ప్లస్
మనం బిర్యానీలో ఐటమ్స్ కూడా బిర్యానీ మసాలాల్లో కూడా చాలా తక్కువగా తీసుకున్నాం కాబట్టి ఆ అన్ని ఫ్లేవర్స్ చాలా చక్కగా తెలుస్తూ మనకి ఉల్లిపాయ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి చాలా చక్కగా పలుకుగా తెలుస్తూ చాలా బాగుందండి. సో మెజర్మెంట్స్ కూడా మనం కరెక్ట్గా తీసుకొని వేసుకుంటే కరెక్ట్గా కొలతల్లో వేసుకుంటే కనుక ఇంతే టేస్టీగా మీరు కూడా గోంగూర బిర్యానీ ఇంట్లో డెఫినెట్గా తయారు చేసుకోగలుగుతారండి. రుచి చూడు కార్యక్రమంలో మరో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. అలాగే మీకు తెలిసిన వెరైటీ రెసిపీస్ని మాకు మా వ్యూవర్స్ అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇదండి ఈనాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. సమర్పించిన వారు మీ రుచికరమైన వంటకాలకు అజంతా శ్రేష్ఠ ఆరో.